బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాల్ ఎదురవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకు పాక్ ఆర్మీ భయపడిపోతుంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్రం కోసం, పాక్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య 3 రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ అలాగే బలూచిస్తాన్ ఆర్మీ మధ్య తీవ్ర ఘర్షణ జరిగాయి. అయితే ఇందులో వందలాది మంది సైనికులు అలాగే బలూచ్ యోధులు కూడా చనిపోయిన విషయం మనకు తెలుసు. అయితే ఇదిలా ఉంటే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద పాకిస్తాన్ సైన్యం వద్ద కూడా లేని అత్యాధునిక అమెరికా ఆయుధాలు ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే యుఎస్ రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే బలూచ్ ఆర్మీ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని, బలూచ్ తిరుగుబాటుదారులు ప్రధానంగా పాక్ పంజాబీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ బలూచ్ ఆర్మీ యోధుల వద్ద 2 మిలియన్ల విలువైన రైఫిల్స్ ఉన్నాయి. మా వద్ద ఆ రైఫిల్స్ లేవు. వారి వద్ద $4,000 నుంచి $5,000 థర్మల్ వెపన్ సైట్స్ కూడా ఉన్నాయి. వారి దగ్గర ఉన్న సైనిక సామాగ్రి మొత్తం దాదాపు $20,000. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు డబ్బులు ఇస్తున్నారో అని ఖవాజా ఆసిఫ్ ప్రశ్నించారు. అలాగే ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాయం అందుతుందని చెప్పారు. అలాగే ఈ బలూచ్ ఆర్మీ ఏదైతే ఉందో ప్రధానంగా పాక్ పంజాబీలకు లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తుందని తెలిపారు.